తారక రామారావు అండ్ వాళ్ళ టీం అంతా కూడా లోపలికి వెళ్ళింది. అందులో సత్యవతి రాథోడ్ ఉన్నారు ఎమ్మెల్సీ, చింతా ప్రభాకర్ ఉన్నారు ఎమ్మెల్యే, అనిల్ జాదవ్ ఉన్నారు ఎమ్మెల్యే, అండ్ రమావత్ రవిచంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యే దేవరకొండ, అండ్ జాన్సన్ నాయక్ పార్టీ సీనియర్ నాయకులు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి వీళ్ళందరూ కూడా ఎవరైతే రైతుల్ని అరెస్ట్ చేశారో టోటల్గా 21 మంది రైతులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏమో 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని విచారణ చేసిన తర్వాత పూర్తిగా 21 మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ విధించారు అండ్ జైలుకి కూడా తరలించారు. పరిగి పోలీస్ స్టేషన్కి సంబంధించిన జైల్లో ఉన్నటువంటి వాళ్ళని ఒక 16 మందిని అయితే ఇప్పుడు సంగారెడ్డి జైలుకి తరలించారు. ఈ సంగారెడ్డి జైలుకి తరలించిన నిన్న రాత్రి సంగారెడ్డి జైలుకి తరలించిన తర్వాత ఇవాళ కేటీఆర్ అండ్ బీఆర్ఎస్కి సంబంధించిన టీం రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించబోతున్నారు. వాళ్ళకి ఒక భరోసా ఇవ్వబోతున్నారు. మీరేం తప్పు చేయలేదు, మేమున్నాం, లీగల్కి సంబంధించిన ఫైట్ మేము చేయబోతున్నాం అనేటువంటిది. ఎందుకంటే నిన్న చాలా మంది బాధితులు ఎవరైతే లగచర్లకు సంబంధించిన అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళకు సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో యాజ్ వెల్ యాజ్ టిఆర్ఎస్ భవన్కి చేరుకుని కేటీఆర్ వాళ్ళతోని ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడించడం జరిగింది. సో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ దీని వెనకాలుంది, నడిపించింది, కుట్ర కోణం దాగి ఉంది అనేటువంటి ఒక వార్త. అండ్ ఆ కోణంలోనే పూర్తిగా విచారణ జరుగుతున్న టైంలో ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని వాళ్లకు సపోర్ట్గా ఉంటూ వాళ్ళకి లీగల్గా ఏమైనా అవసరం ఉన్నా కూడా మేమున్నామంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతోంది. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అండ్ రిమాండ్ రిపోర్ట్లో పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ ఈ కుట్రకంతా కారణం అంటూ కూడా నరేందర్ రెడ్డి పేరు చెప్పారు అనేటువంటి వార్త వినిపిస్తోంది. కానీ నరేందర్ రెడ్డి నిన్న ఒక లేఖ రాయడం జరిగింది. అసలు నాకు తెలియకుండానే రిమాండ్ రిపోర్ట్లో ఏముందో కూడా నాకు చెప్పకుండానే సైన్ తీసుకున్నారు, ఇది ఒక రకంగా మోసం అనేటువంటి మాట పట్నం నరేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. సో క్వాష్ పిటిషన్ వేశారు అండ్ ఈరోజు సెలవు. సో మండే వరకు కూడా కోర్టు లేదు. సో హౌస్ మోషన్ పిటిషన్ ఒకటి మూవ్ చేశారు. మరి ఇవాళ ఏమన్నా విచారణకు వస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. బట్ పట్నం నరేందర్ రెడ్డి నిన్న లేఖ రాసి అసలు నాకేం సంబంధం లేదు, రిమాండ్ రిపోర్ట్ అసలు నాకు చూపించకుండానే సైన్ తీసుకున్నారు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. సో ఈ కేసు అంతా కూడా మరి ఎటు దారి తీస్తుంది ఏంటి అనేది తెలీదు. బట్ ఇంకో ప్రచారం గట్టిగా జరుగుతోంది. మొన్నటి వరకేమో ఫామ్ హౌస్ ఇష్యూలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అంటూ ఒక వార్త నడిచింది. ఆ తర్వాత ఫార్ములా రేస్కి సంబంధించిన కేసు వచ్చింది, అందులో అరెస్ట్ కాబోతున్నారు అనేది ఇంకో వార్త నడిచింది. ఇప్పుడు లగచర్ల ఇన్సిడెంట్కి సంబంధించి కేటీఆర్ పేరు చెప్పారు పట్నం నరేందర్ రెడ్డి, కాబట్టి ఆయనను అరెస్ట్ చేయబోతున్నారు అంటూ ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అంటూ ఈ వార్త నడుస్తోంది. సో ఆయన చాలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు, రండి అసలు కుట్ర చేసింది ఎవరు, తప్పు చేస్తే నన్ను అరెస్ట్ చేసుకోండి, నాకేం భయం లేదు అనేటువంటి మాట కేటీఆర్ చెప్తున్నారు. బట్ ఇంకా కూడా డిలే, ఇంకా కూడా మేము సాక్ష్యాలని సేకరిస్తున్నాం, ఇంకా కూడా ఈ లగచర్ల ఘటనకు సంబంధించి చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. సాక్ష్యాధారాలతో సహా ఎవరున్నారు ఏంటి అనేది కంప్లీట్గా మేము ఒక రిపోర్ట్ తీసుకొని వస్తాం. ఆ తర్వాతనే పూర్తి ఎవిడెన్స్ వచ్చిన తర్వాతనే కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అని చాలా మంది కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో రాజకీయంగా లగచర్ల ఘటన కూడా ఇప్పుడు అగ్గి రాజేస్తోంది అని చెప్పొచ్చు. మరి కేసులో ఏం జరగచ్చు ఏంటి అనేది ఇంకొన్ని రోజులు అండ్ ఇంకొన్ని అరెస్టులు జరిగితే గానీ తెలిసే అవకాశం అయితే కనిపించట్లేదు.